హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ఆప్తులెవరు అనే కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊళ్ళో ధర్మదత్తుడనే ఉత్తముడు ఉండేవాడు. అతనికి రాజదత్తుడు, ధనదత్తుడు అనే ఇద్దరు కుమారులు. ధర్మదత్తుడు మొదట నిరుపేద, కానీ అదృష్ట బలం వలను చాకచక్యం వలను కోట్లు సంపాదించాడు. ఈనాడు ధర్మదత్తుని ఓడలు విహరించని సముద్రాలు లేవు, అతని అనుచరులు గాలించని దీవులు లేవు, అతని చేతుల్లో నుంచి మారి లాభం తెచ్చిపెట్టని దినుసులు గాని వస్తువులు గాని లేవు. ధర్మదత్తుడి వయసు 50 పైబడింది. కుమారులిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. వర్తకపు మెలకువలు తెలుసుకొని తండ్రికి చాలా తోడుగా ఉంటున్నారు. ఇప్పుడు ధర్మదత్తుడికి ఎలాంటి చీకు చింతలు లేవు. అయినా అతని మనసుకి ఏదో వెలితిగా ఉంటుంది. ఒక రోజున అతనిలా ఆలోచించాడు. నా కుమారులిద్దరూ నా అంతటి వాళ్ళు అయ్యారు. ఇక వాళ్ళకి నా సాయం అక్కరలేదు. నాకు ముసలితనం వస్తుంది. ఇంతవరకు చెప్పుకోదగిన ఒక్క ఉపకారమైనా నేను ఎవరికీ చేసి ఉండలేదు. వ్యాపారంలో నా వల్ల చెరుపు పొందిన వారు చాలామంది ఉంటారు. వారిలో ఒక్కరికైనా సాయం చేస్తే పరమార్థం సాధించినట్లు అవుతుంది. కొంత మనశ్శాంతి కూడా కలుగుతుంది అనుకున్నాడు. ఈ ఆలోచన కలిగిన వెంటనే ధర్మదత్తుడు పుత్రులిద్దరినీ పిలిపించి వ్యాపారం అంతా వాళ్ళకి అప్పగించాడు. కిటుకులన్నీ చెప్పాడు. తర్వాత, నాయనలారా, నేను రేపు వేకువనే లేచి దేశాంతరం బయలుదేరుతున్నాను. కొన్నాళ్ల వరకు తిరిగి రాను అని చెప్పాడు. ఈ వార్త విని కొడుకులు కొంత విచారం వెలిబుచ్చారు. కానీ పెత్తనం చేజిక్కినందుకు మనసులో సంతోషంగానే ఉన్నది. మర్నాడు ధర్మదత్తుడు పెందల కడని లేచి దేశాంతరం వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. కొడుకులిద్దరినీ పిలిచి, అబ్బాయిలు, వెళ్ళి వస్తాను, భద్రం అని చెప్పి ముందంజ వేశాడు. అతని చేతిలో ఒక చిన్న సంచి మాత్రం ఉంది. కొడుకులిద్దరూ సంచి చూశారు, కానీ దానిలో ఏముందే గమనించలేదు. ఆ సంచిలో ఏముందో తెలిస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు. ధర్మదత్తుడు దేశాంతరం వెళుతున్నానన్నాడే కానీ నగరం విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. పొద్దుపోయిందాకా ఊరకనే అటూ ఇటూ తిరిగి కాలక్షేపం చేశాడు. చీకటి పడగానే నగరంలోని ఒక కొసన నిరుపేదలు నివసించే పేటలోకి వెళ్ళి ఒక నిర్జన ప్రదేశంలో వేషం మార్చేశాడు. చింకి బట్టలు కట్టాడు. ఇప్పుడు అతన్ని ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. బాగా పొద్దుపోయింది. చలికాలం కావడం వల్ల ఎవరింట్లో వారు తలుపులు బిడాయించుకొని పడుకున్నారు. అక్కడక్కడ కుక్కలు మాత్రం మొరుగుతున్నాయి. ధర్మదత్తుడు పోయి ఒక గుడిసె దగ్గర ఆగి, అమ్మా, చాలా దూరం నుంచి వచ్చాను. ముసలివాణ్ణి, అలసిపోయాను. ఈ రాత్రికి ఆశ్రయమిస్తారా నాకు అని అడిగాడు. ఎవరినైనా లోపలికి రండి అంటూ నెమ్మదిగా ఒక స్త్రీ కంఠం వినిపించింది. ధర్మదత్తుడు తడిక నెట్టుకుని లోపల ప్రవేశించాడు. ఆ గుడిసెలో ఉంటున్నదెవరో ధర్మదత్తుడికి చాలా బాగా తెలుసు. ఒక వితంతువు, ఆవిడ పిల్లల 3 ఉంటున్నారు. చాలా రోజుల క్రితం చనిపోయిన సోమగుప్తుడి కుటుంబం అది. ఈ సోమగుప్తుడు ఒకప్పుడు వాణిజ్యంలో ధర్మదత్తుడితో పోటీ పడ్డాడు, కానీ నెగ్గలేకపోయాడు. అతని సంసారం చితికిపోయింది. చివరికి అతను దివాళా తీసి ఆ బెంగతో కృంగి కృషించి చనిపోయాడు. అతని భార్య ఇప్పుడు నగరం చివర నిరుపేదలు నివసించే పేటలో ఒక గుడిసెలో ఉంటూ కష్టంగా కాలం వెళ్ళబుచ్చుతోంది. గుడిసెలో అడుగు పెట్టగానే ధర్మదత్తుని గుండెని ఎవరో కలిచివేసినట్లయిపోయింది. ఈ కుటుంబం దుస్థితికి నేనే కదా కారకుణ్ణి అనుకున్నాడు. వాళ్ళెవరూ అతన్ని గుర్తుపట్టలేదు. ప్రీతిగా ఆహ్వానించి సత్కరించారు. ఆ కుటుంబాన్ని చూడగానే ధర్మదత్తుడికి ఎంతో ముచ్చటేసింది. వారి ముఖాన దారిద్రపు గురుతులున్నాయి, కానీ అయితే ఎట్టి విసుగు బాధ లేదు. తన ఇంట్లో అష్టైశ్వర్యాలుండేవి, కానీ ఒకరిని చూస్తే ఒకరికి పడేది కాదు. నౌకర్లు సైతం ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవారు. ధర్మదత్తుడు ఆ రాత్రికి వారింట్లోనే భోజనం చేసి అక్కడే పడుకున్నాడు. పంచభక్ష పరమాన్నాలు లేకపోయినా ఉన్నదాంట్లో లేదనకుండా ప్రీతితో పెట్టారు. అది అతనికి అమృత తుల్యం అనిపించింది. పొద్దున్నే లేచి, తల్లి, వెళ్ళి వస్తాను, ఊళ్ళో పని ఉంది అన్నాడు. కానీ ఇంటావిడ, బయటకు వెళ్ళినా పూటకూళ్లే కదా, ఇక్కడే ఉండమంటూ బలవంతం చేసింది. లోపల సంతోషిస్తూ ధర్మదత్తుడు సరే అన్నాడు. ఇలా 10 రోజులు గడిచాయి. ధర్మదత్తుడు ఆ ఇంట్లోనే తృప్తి మేర ఆతిథ్యం పొందాడు. ఒక రోజున ఆయన ఇలా అన్నాడు,
నేనెవరినో మీకు తెలియకపోయినా వెంటనే ఆశ్రయం ఇచ్చారు. నిజంగా మీరు చాలా మంచివారమ్మా అన్నాడు. అయ్యో నాయనా, ఎవరైతే ఏముంది, ఒక పూట పెట్టినంత మాత్రాన మా భోగభాగ్యాలు తరిగిపోతాయా అన్నది ఇంటావిడ. ఎక్కడి ఒక్క పూటమ్మా, నేను 10 రోజుల నుంచి తిష్ట వేశానే అన్నాడు అతడు. అయితేనే నాయనా, నీకోసం మేము ప్రత్యేకంగా శ్రమ పడిందేముంది? ఉన్నదానిలో ఇంత తింటున్నావు, పడి ఉంటున్నావు. నీవైనా పెద్దవాడివి, ఈ పరాయి దేశంలో ఎక్కడ ఏం తిప్పలు పడతావు అన్నది ఆవిడ. ఇక ధర్మదత్తుడు నిజం చెప్పకుండా ఉండలేకపోయాడు. అతడు అన్నాడు, అమ్మా, నేను నిజంగా పరదేశిని కాదు, ఈ ఊరివాడినే. నా పేరు ధర్మదత్తుడు. గుర్తుపట్టారా నన్ను ఇప్పుడైనా అన్నాడు. ధర్మదత్తుడి గురించి వినడమే కాని ఎన్నడూ చూడలేదు నాయన. అయినా ధర్మదత్తుడు కోటీశ్వరుడంట కదా. ఈ చింకి బట్టలతో నువ్వు ధర్మదత్తుణ్ణి అంటే ఎవరు నమ్ముతారు అంది ఆవిడ. అప్పుడు ధర్మదత్తుడు సోమగుప్తుడికి తనకు వ్యాపారంలో పోటీ జరగడం, సోమగుప్తుడు దివాలా తీయడం, ఆ కథ అంతా చెప్పాడు. కొన్ని కారణాల వల్ల తన స్థితిగతులు దిగజారిపోయాయని, అందువల్ల తాను కూడా ఆశ్రయం వెతుక్కుంటూ వచ్చానని కూడా చెప్పాడు. ఆవిడ పల్లెత్తు మాట అనలేదు. ఒక నిట్టూర్పు విడిచి, నాయనా, జరిగిన దానికేముంది? పెద్ద వయసులో ఎక్కడికెళ్ళి మాత్రం ఏం చేస్తావు? మా ఇంట్లోనే ఉండిపో, నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం అన్నది ఎంతో ఆప్యాయంగా. ధర్మదత్తుడు సరే అంటూ ఒక్కసారి మాత్రం నగరంలోకి వెళ్ళి వస్తాన్నాడు. ఆ సాయంత్రమే ధర్మదత్తుడు వెంట తెచ్చుకున్న సంచి పట్టుకొని తిరిగి ఇంటికి వెళ్ళాడు. తండ్రిని చూస్తూనే రాజదత్త ధనదత్తులిద్దరూ, ఏనాన్నా వచ్చావా? నీ సంగతే రోజు అనుకుంటున్నాం అన్నారు. అందుకు ధర్మదత్తుడు, అత్యవసరమైన పని ఒకటి తగిలింది, అందుకని వచ్చాను. వెంటనే ఒక 25,000 రూపాయలు కావాలి అన్నాడు. అయ్యో, ఇప్పుడు ఎలా? ఇంట్లో రొక్కం లేదే అని పెదవి విరిచాడు పెద్దవాడు. ఇంత మొత్తం ఇప్పుడు ఎందుకు అన్నాడు చిన్నవాడు. ఈ మొత్తం నేను ఒకరికిచ్చి సాయపడదలుచుకున్నాను అంటూ సోమగుప్తుని కుటుంబం సంగతి అంతా చెప్పాడు ధర్మదత్తుడు. ఇది విని కుమారులు మండిపడ్డారు. చెమటోడ్చి సంపాదించిన ధనమంతా ఈ విధంగా కాని వాళ్లకు పంచిపెట్టి గంగపాలు చేస్తావా? లోకంలో ఎక్కడైనా ఉందా ఇలాంటి వింత అంటూ గయ్యమని లేచారు. వాళ్ళ కేకలు విని నలుగురు పోగయ్యారు. అప్పుడు ధర్మదత్తుడు అన్నాడు, అబ్బాయిలు, ఆగ్రహపడకండి. నేను మీకు కోట్లు సంపాదించి ఇచ్చాను, పెంచి పెద్దవారిని చేశాను. కానీ మీరు నా కోసం ఒక 25,000 కూడా ఇవ్వలేకపోయారు. మీ సంగతి నాకు ముందే తెలుసు, అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను అని సంచి విప్పి చూపించాడు. దానిలో లక్షలు ఖరీదు చేసే మణులు రత్నాలు ఉన్నాయి. కొడుకులిద్దరూ తెల్లబోయారు. అందరూ ఆశ్చర్యపడ్డారు. ధర్మదత్తుడు మాత్రం విచారంగా బయటికి నడిచాడు. ఆ సాయంకాలం వేళ తిరిగి వచ్చిన ధర్మదత్తుణ్ణి చనిపోయిన సోమగుప్తుని భార్య పిల్లలు ప్రీతితో ఆహ్వానించారు. ధర్మగుప్తుడు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఆ సంచి విషయమై ఎంత రగడ జరిగింది మాత్రం వాళ్ళకి తెలియలేదు. ధర్మగుప్తుడు ఆ సంచిలో ఉన్న నగలన్నీ, ఆ రత్నాలు మణులన్నీ వారికే ఇచ్చేశాడు. వద్దు వద్దు అని వారు ఎంత బతిమలాడినా ధర్మదత్తుడు మాత్రం అస్సలు వినలేదు. దీంతో ఆ కుటుంబం మళ్ళీ వ్యాపారం చేసి ఎంతో వృద్ధిలోకి వచ్చింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.